రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ చందులాల్. మీరు చూస్తున్నది రైతు రక్షణ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు బ్లాక్ పోట్ అనే ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు బ్లాక్ పోట్ అంటే ఏంది, మనం వాడడం వల్ల నేలకు కానీ మొక్కకు కానీ ఏ విధమైనటువంటి లాభం జరుగుతుంది, రైతుకు ఏ విధంగా లాభం జరుగుతుంది అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ బ్లాక్ పోట్ అనేటువంటి ప్రోడక్టు ఇదొక ఎన్రిచ్డ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్రోడక్ట్. దీన్ని వాడడం వల్ల నేల యొక్క భూసారం పెరుగుతుంది, మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది, భూమిలో తేమ శాతం పెరుగుతుంది. అదేవిధంగా భూమిలో పీహెచ్ను మనం వాడడం వల్ల వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది. తల్లి వేరు వ్యవస్థ నుండి పిల్ల వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవడం వల్ల భూమిలో మంచిగా పాతుకొని పోయి భూమిలో ఉన్నటువంటి అనేక రకాల పోషకాలను గ్రహించి మొక్కకు ఇవ్వడంలో ఈ బ్లాక్ పోట్ చాలా విధంగా తోడ్పడుతుంది. తద్వారా మొక్క యొక్క కాండం పెరగడము, కాండంతో కొమ్మల తర్వాత పత్రాలు రావడం, పత్రాలు దృఢంగా గట్టిగా పెరగడం అనేది జరుగుతుంది. తద్వారా ఏవైనా చీడపీడ పురుగులు సోకితే వాటిని తట్టుకునే శక్తి మొక్కకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క బ్లాక్ పోట్ వల్ల లాభం చేకూరుతుంది. అంతేకాకుండా మనం ఈ యొక్క బ్లాక్ పోట్ను వాడడం వల్ల ముఖ్యంగా పెరిగే దశ, పూత దశ, కాపు దశ. పెరిగే దశలో పెరుగుదల మంచిగా చూపిస్తుంది. అంతేకాకుండా పూత దశలో పూత రాలకుండా వచ్చిన పూత మొత్తం కాపు రూపంలో రావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కాపు రావడం వల్ల కాపులో కాయలు మంచిగా రావడము, షైనీ నేచర్లో, అదేవిధంగా మంచి నాణ్యమైనటువంటి కాయలు రావడం అనేది జరుగుతుంది. తద్వారా ఈ విధంగా పండినటువంటి పంటను మనము ఈ బ్లాక్ పోట్ను వాడి పండించినటువంటి పంట వల్ల మా రైతుకి పెట్టుబడి కూడా తగ్గిపోతుంది, నాణ్యమైనటువంటి పంట వస్తుంది. ఇలాంటి పంటను మనము మార్కెట్లో తీసుకెళ్తే మార్కెట్లో మంచి ధర పలకడం వల్ల రైతులకు మంచి లాభం చేకూర్చే ఆస్కారం ఉంది. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము. రైతు స్టార్టింగ్ నుండి ఇప్పుడు ఈ సీజన్లో నేను ఎందుకు చెప్తున్నానంటే, రైతులు ఇప్పుడు స్టార్టింగ్ నుండి వాళ్ళు ఈ కెమికల్ రసాయనాలను వాడడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇలా స్టార్ట్ చేసి మనం మంచిగా ఇంత పెట్టుబడి పెట్టి లాస్ట్కు పూత దశ నుండి కాపు దశకు వచ్చే టైంలో ఏమవుతుందంటే వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు, కొమ్మ కుళ్ళు తెగులు వచ్చే ఆస్కారం ఉంది. ఇవి రావడం వల్ల మొక్క చనిపోవడము, లేదంటే ఎండిపోవడము, మాడిపోవడము, చివరికి చనిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా రైతుకు అనేక నష్టం జరుగుతుంది. ఈ విధంగా కాకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క ప్రోడక్ట్ను మనం వాడినట్లయితే దాదాపుగా ఒక సంవత్సరానికి 50 నుండి 60% మనం ఇలాంటి సమస్యలను మనం తగ్గించుకోవచ్చు. అంతేందుకు నేను ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము, అనేక చోట్ల అనేక వేరుకుళ్ళు, కాండం కుళ్ళు, కొమ్మ కుళ్ళు తెగులు వచ్చి చాలామంది రైతు సోదరులకు పంట నష్టం జరిగి చివరికి ఆ యొక్క పంటను వదిలిపెట్టడం కూడా నేను చాలాసార్లు చూశాను. మేము గత 2-3 సంవత్సరాల నుండి వాడుతున్నాను. ఇలాంటి సమస్య ఏం రాకుండా మంచి దిగుబడి రావడం అనేది జరిగింది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ యొక్క బ్లాక్ పోట్ను మనం కంపల్సరీ ఒకసారి వాడి చూడండి. ఇలా 2 నుండి 3 సంవత్సరాలు కనుక వాడినట్లయితే మంచి దిగుబడి వచ్చి చివరికి 3 సంవత్సరాల తర్వాత ఒక బస్తా యూరియా కూడా అక్కర్లేకుండా మనం ఓన్లీ ఆర్గానిక్ కానీ సేంద్రియ పదార్థాలతో పంటను పండించుకునే ఆస్కారం ఉంది. అంతేందుకు నేను మా యొక్క ఇంటి దగ్గర ఒక చిన్న ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో నేను అదేంటి నువ్వు చెట్టు ఉంది, నువ్వు చెట్లు ఉన్నాయి కొన్ని, అదేవిధంగా కాకరకాయ చెట్లు ఉన్నాయి, ఒక బచ్చల కూర ఒక చెట్టు ఉంది. అయితే ఆ చెట్టు యొక్క కాండం వేరు వ్యవస్థ దృఢంగా గట్టిగా ఈ బ్లాక్ పోట్ ప్రోడక్ట్ను మాత్రమే వాడాను. ఇప్పటి వరకు నేను వేరే ఎలాంటి ప్రోడక్ట్ వాడలేదు. ఈ మట్టిలో కొంచెం ఎరువు ఉంది, ఎరువుల్లో కలుపుకొని నేను సమానంగా చేసి ఈ యొక్క విత్తులు మామూలుగా చల్లాను. తర్వాత ఈ మొలకెత్తి వచ్చాయి. వీటి యొక్క వేరు వ్యవస్థ అనేది విపరీతంగా డెవలప్ అయింది. వేరు వ్యవస్థ డెవలప్ అయ్యి వేరు వ్యవస్థ నుండి కాండం అయితే, ఈ బచ్చల కూర కాండం అయితే దృఢంగా గట్టిగా బలంగా ఉంది. ఆకులు పత్రాలు కూడా వెడల్పుగా ఉన్నాయి. ఎలాంటి మచ్చ లేదు, ఎలాంటి ముడత కానీ ఎలాంటి ఏం లేకుండా, ఎలాంటి చీడపీడ పురుగులు సోకకుండా మీరు కావాలంటే చూసుకోవచ్చు. బాగా దృఢంగా గట్టిగా బలంగా ఉంది. ఆకు కానీ, కాండం కానీ, కొమ్మలు కానీ ఎలాంటివి అని చూసినా కానీ. అదేవిధంగా మన నువ్వు చెట్టును చూడవచ్చు. సైడ్ బ్రాంచెస్ విపరీతంగా వచ్చాయి. కాయలు కూడా మంచి దృఢంగా గట్టిగా వచ్చాయి. బాగా పెరుగుదల లోటు లేదు. సైడ్ బ్రాంచెస్ రావడం కానీ వేరు వ్యవస్థలో కూడా లోటు లేదు. వేరు కూడా చాలా దిట్టంగా బలంగా పెరిగాయి. ఆ విధంగా ఈ యొక్క బ్లాక్ పోట్ వల్ల మనకు లాభాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక కాకరకాయను చూసినట్లయితే కాకరకాయ చెట్టు కూడా ఇలా ఇప్పటివరకు ఎలాంటి చీడపీడ పురుగులు సోకలేదు, ఎలాంటి మందులు నేను వాడలేదు. ఈ యొక్క 2 చెట్లను కనుక చూసినట్లయితే దాదాపుగా
ఈ 100 నుండి 150 కాయలు కాయడం అనేది జరిగింది. మీరు లైవ్లో కూడా చూసుకోవచ్చు. నేను ఇప్పటివరకు ఎలాంటి ప్రోడక్ట్ను వాడలేదు. ఈ విధంగా ఈ బ్లాక్ కోట్ను వాడడం వల్ల మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నేను గత 2-3 సంవత్సరాల నుండి వాడుతున్నాను. ఇప్పుడు నేను వాడింది మీకు లైవ్లో కూడా చూపిస్తున్నాను. కాబట్టి రైతు సోదరులందరూ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు రైతు సోదరులందరూ దుక్కులు దున్ని పంటలు వేయడానికి రెడీగా ఉన్నారు. కొన్ని చోట్ల వేయడం కూడా జరిగింది. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి ప్రోడక్ట్ను కనుక మనం వాడినట్లయితే, ఇలాంటి ప్రోడక్ట్ను వాడి మనం పండించినటువంటి పంటను, నాణ్యమైనటువంటి పండించినటువంటి పంటను మనము తీసుకోవడం వల్ల కూడా మనము అనారోగ్యం పాలు కాకుండా మనం ఆరోగ్యంగా ఉండి మంచి కొన్ని రోజులు ఇంకా ఎక్కువ రోజులు బతికే ఆస్కారం ఉంటుంది. ఖర్చులను తగ్గించుకోవచ్చు. రైతుకు మంచి దిగుబడి కూడా వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ గమనించి ఈ యొక్క బ్లాక్ బోర్డ్ను కనుక వాడినట్లయితే మీకు మంచి లాభం చేకూర్చే ఆస్కారం ఉంది. పంట దిగుబడి కూడా మంచిగా వచ్చే ఆస్కారం ఉంది. మీరు కనుక ఈ ప్రోడక్ట్ను కొనాలనుకుంటే మహబూబాబాద్ డిస్టిక్లోని కురివి మండలంలో కురివిలోని మహావీర్ ఫర్టిలైజర్లో ఈ యొక్క బ్లాక్ కోట్ అనేటువంటి ప్రోడక్ట్ దొరుకుతుంది. అదేవిధంగా మహబూబాబాద్ పోయే రూట్లో మరిపేట బంగ్లాలో కూడా ఈ ప్రోడక్ట్ మహాదేవ్ ఫర్టిలైజర్లో దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే ఈ యొక్క షాప్లోకి వెళ్ళి మీరు తీసుకోవచ్చు. లేదంటే కాంటాక్ట్ అయ్యి కూడా ఈ ప్రోడక్ట్ను మీరు తీసుకోవచ్చు. అన్ని విధాలుగా అవైలబుల్లో ఉంటుంది ఈ యొక్క ప్రోడక్ట్. కాబట్టి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వ్యవసాయ సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్, జై రైతు.